హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మెష్ డోర్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది విండోకి మెష్ డోర్ అనేది వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగిందండి. ఈ మెష్ డోర్ ఫిక్స్ చేసినందుకు ఎంత రేటు తీసుకుంటున్నారు ప్రజెంట్ మార్కెట్లో, అదేవిధంగా డోర్కి అయితే ఎంత తీసుకుంటారు, అదే విండోకి అయితే ఎంత తీసుకుంటారు అనేది వివరంగా అయితే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న ఈ మెష్ డోర్స్ మనకి రెండు రకాలుగా అయితే దొరుకుతాయండి. మనకి ఒకటి ఫస్ట్ మెష్ డోర్ వచ్చి మామూలు మెష్ అనమాట, అంటే దోమలు కానీ ఇలాంటివి ఏమి మనకి లోనకి రాకుండా ఉండటానికి మెష్ అనమాట. అలాగే మీకు ఇక్కడ రెండో లేయర్ కనిపిస్తుంది కదా, ఈ రెండో లేయర్ వచ్చి మనకి ఎండ అనేది లోపలికి రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇవి మొత్తం కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్స్ తోటే తయారు చేస్తారండి. ఇప్పుడు ప్రజెంట్ వీటి కాస్ట్ ఎంత తీసుకుంటున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఒక స్క్వేర్ ఫీట్కి 300 రూపాయల నుంచి 350 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుందండి. మీకు సింపుల్గా ఒక విండోకి అదేవిధంగా ఒక డోర్కి మనకి ఎస్టిమేషన్ అనేది ఎలా వస్తుందో కూడా నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. దీన్ని బట్టి మీ ఇంట్లో ఎన్ని డోర్లు ఉన్నా ఎన్ని విండోస్ ఉన్నా సరే వాటికి ఎంత ఖర్చు అవుతుందని మీరే ఒక అంచనా అనేది వేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మనకి ఫస్ట్ డోర్ అనేది చూసుకుందామండి. డోర్ అనేది మనకి 6.5 అడుగు హైట్ అనేది తీసుకుందామండి. అలాగే 3 అడుగులు వెడల్పుతోటి ఉండే డోర్లు అయితే తీసుకుందాం. అప్పుడు 3 × 6.5 మనం వేసినట్లయితే 19.8 అయితే మనకి స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావటం జరుగుతుందండి. 19.8 × 350 రూపాయలు మనం వేసుకున్నట్లయితే 6,930 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుందండి, ఒక డోర్కి కాస్ట్ అనేది. ఓకేనా. అలాగే మనం ఇప్పుడు విండోకి చూసుకున్నట్లయితే 4 అడుగులు ఎత్తుతోటి 4 అడుగులు వెడల్పుతోటి ఉండే విండో తీసుకున్నట్లయితే 4 × 4 మనకి 16 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుందండి. 16 × 350 రూపాయల కాడికి మనం చూసుకున్నట్లయితే 5,600 రూపాయల దాకా మనకి ఈ మెష్ డోర్కి అయితే ఖర్చు అనేది అవుతుందండి. ఫ్రెండ్స్, ఇది మనకి 2 లేయర్లతో వస్తుంది. మనకి రెండో లేయర్ కూడా మనకి కావాలి అనుకున్నట్లయితే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి. అంటే అందరిళ్లలో ఇదే సైజులో మనకి డోర్లు కానీ విండోస్ కానీ ఉండవు కదా. కొందరికి ఏంటంటే చిన్న విండోస్ వస్తాయి, అలాగే కొంచెం సైజు కూడా తగ్గు ఉండే డోర్ సైజెస్ అయితే వస్తాయి. వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మీరు లెక్క వేసుకున్నట్లయితే దానికి మీకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అల్యూమినియం ఫ్రేమ్స్, ఈ ఫ్రేమ్స్ యొక్క థిక్నెస్ని బట్టి కూడా రేట్ అనేది మనకి డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొద్దిగా మారే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మెష్ డోర్స్కి సంబంధించిన వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు కాల్ చేసి మేస్త్రి గారితో మాట్లాడి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. మామూలుగా ఇది వర్షాకాలానికి చలికాలానికి, ఇది ఎండాకాలానికి. ఇదిగోండి ఎండాకాలం మనకి గ్లాస్లో నుంచి కూడా ఇది వెయిట్ రాని ఇది ఎండాకాలంలో మనకి బయట నుంచి ఏసీ వేసుకున్నా కూడా బయట గాలి బాగా హీట్ ఎక్కువ రాకుండా ఉండడానికి మామూలుగా ఎండాకాలం, చలికాలం, చలికాలం వర్షాకాలం మెష్ డోర్ పూర్తి సర్వీస్ ఉంటుంది. దగ్గరికి ఏదైనా ఎప్పుడైనా మెష్ కూడా డ్యామేజ్ వచ్చినా కూడా మనం మెష్ మార్చుకునే అవకాశం ఉంది. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉందండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.